ఈ లోకం యొక్క పాప ప్రక్షాళన జరగాలంటే సాక్షాత్తు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీద దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి, తన శరీరాన్ని బలిగా అర్పించి, తన రక్తాన్ని చిందించి, ఆయన రక్త ప్రోక్షణం ద్వారా ఈ లోకం యొక్క పాప పరిహారం జరిగించాలి కనుక ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి కన్య మరియ ద్వారా సాక్షాత్ శరీరధారిగా అంటే మనలాగా మారి ఈ భూమి మీద దిగి వచ్చి ఈ లోకంలో ఉన్న సకల మానవ జాతి కొరకు, ఈ లోకమంతటి కొరకు ఆయన తన శరీరాన్ని బలిగా ఇచ్చాడు, ఒక బలియాగాన్ని చేశాడు, తన రక్తాన్ని చిందించాడు. అందుకొరకు ఆయన ఈ భూమి మీద జన్మించాడు. అందుకనే ఆయన జన్మదినము ఈ లోకం అంతటికి కూడా గొప్ప సంతోషానికి కారణము. మరి అటువంటి ఈ జన్మదినాన్ని, మరి అటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త భూమి మీద దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచినటువంటి ఈ లోక సృష్టికర్త భగవంతుడైనటువంటి ఆ దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద దిగి వచ్చినటువంటి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడము నిజంగా ఎంతో ఆనందదాయకము. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీస్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీస్ యొక్క మెంబర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవాదేవుడు క్రీస్తు ప్రభు దీవించును గాక. ఆమేన్.